మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నగర నడిబొడ్డున పట్టపగలే దౌర్జన్యానికి దిగిన ఓ వైసీపీ నేత ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిపై దాడి చేయించి నానా బీభత్సం సృష్టించాడు. అనంతపురం నగరంలోని సాయినగర్ 3వ క్రాస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కిరాయి మనుషులతో కత్తులు, రాడ్లు, కట్టెలతో సుందరీకరించిన ఆసుపత్రి భవనాన్ని అందరూ చూస్తుండగానే ధ్వంసం చేయించాడు. వైకాపా నాయకుడు మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో సాగించిన ఈ దౌర్జన్యంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులు, సత్యనారాయణ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, శ్రీలతలు కలిసి అనంతపురం సాయినగర్ 3వ క్రాస్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రి భవనాన్ని కొనుగోలు చేశారు. ఆ భవనంలో తిరిగి ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి 3 ఏళ్ల క్రితం సత్యనారాయణ రెడ్డితో మిగిలిన 3 లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందుకోసం బ్యాంకు రుణం తీసుకొని భవనం సుందరీకరణ పనులు కూడా పూర్తి చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా శ్రీలత, రాఘవేంద్ర రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా సత్యనారాయణ రెడ్డి కిరాయి మనుషులతో ఒక్కసారిగా ఆసుపత్రి మీద పడి దాడులు చేయించాడు. భవనానికి లీజు అగ్రిమెంట్ ఇచ్చిన సత్యనారాయణ రెడ్డి ఆసుపత్రిలో కూడా వాటా కావాలంటూ డిమాండ్ చేయడం, అందుకు మిగిలిన వారు అభ్యంతరం తెలుపడంతో సత్యనారాయణ రెడ్డి ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆసుపత్రి భవనాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ పలువురు నేతలతో ఒత్తిళ్లు కూడా చేయించాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో సత్యనారాయణ రెడ్డి బెదిరింపులకు కూడా దిగినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. తాజాగా ఆసుపత్రి సుందరీకరణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధపడుతుండగా సత్యనారాయణ రెడ్డి రెచ్చిపోయి కిరాయి మూకతో ఆసుపత్రిపై దాడికి దిగారు. ఈ ఘటన అనంతపురం నగరంలో చర్చనీయాంశంగా మారింది. లీగల్ గా అగ్రిమెంట్ ప్రకారమే తాము ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసుకుంటే ఆసుపత్రి భవనాన్ని కిరాయి మూకలతో ధ్వంసం చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేము నలుగురం కలిసి కొన్నామండి. సత్యనారాయణ రెడ్డి అతను మాకు ఈ బిల్డింగ్ ను లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత హాస్పిటల్లో షేర్ కావాలనేసి మమ్మల్ని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో బెదిరించి, ఈయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడని మాజీ సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడు అని చెప్పి మమ్మల్ని బెదిరించి హాస్పిటల్లో వాటా కావాలని, లేకుంటే మమ్మల్ని చంపుతానని బెదిరించి 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు. మేము ఈ రోజు ఎస్పీ గారికి స్పందనలో 3 నెలల కిందట కంప్లైంట్ ఇచ్చి, సార్ మాకు లీజ్ ఉంది, ఈ లీజ్ బేసిక్ మీద మేము హాస్పిటల్ రన్ చేసుకుంటాము అని చెప్పేసి మేము హాస్పిటల్లో పనులు కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. హాస్పిటల్ పూర్తయి మేము ఇంకో 2-3 రోజుల్లో ఓపెనింగ్ చేసుకుంటామనగా ఈ రోజు ఉదయం మార్నింగ్ నేను పూజ చేసుకుందామని హాస్పిటల్ పైకి వచ్చినాను. లోపల నేను ఉన్నాను, బయట మా వాచ్మెన్ ఉన్నాడండి. ఈయన సత్యనారాయణ రెడ్డి 30 మందితోటి గంజాయి దాపిచ్చి, మందు దాపిచ్చి, వెపన్స్ తోటి కత్తులు, సుత్తులు అన్ని తీసుకొని మమ్మల్ని చంపుతానని నన్ను పరిగెత్తించినాడు. మా వాచ్మెన్ చెప్తానే వినకుండా లోపలికి అందరు దౌర్జన్యంగా వచ్చి నేను వెనక గేట్ లో నుంచి బయటకు పరారైపోయి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా సత్యనారాయణ దౌర్జన్యంగా వచ్చినాడు అని చెప్పేసి, మనకనే మా రఘు పక్కనే, మా రఘు అని మా మరిది కూడా పక్కనే ఉన్నాడు. ఆయన కూడా గోడ దుంకేసి అవతలికి పారిపోయినాడు. సో మా హాస్పిటల్ సిబ్బంది కూడా ఉన్నారు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఆయన దౌర్జన్యంగా మా హాస్పిటల్ దౌర్జన్యం చేసినాడు. మాకు లీజ్ అగ్రిమెంట్ ఉండి కూడా కోర్టు ఎటువంటి ఆర్డర్ అతనికి లేదు. మేము పొజిషన్ లో 3 సంవత్సరాల నుంచి పొజిషన్ లో మేమున్నాము. కానీ ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పుకుంటూ దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తున్నాడు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా 3 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మమ్మల్ని దౌర్జన్యం చేసి ఈ హాస్పిటల్ బిల్డింగ్ ను వాళ్ళంతా దురుద్దేశంగా కబ్జా చేయాలని ఈ మొగల్ సత్యనారాయణ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చాలా హీనంగా తొక్కిపడేసినారు. ఇప్పుడు మేము ఏదో మాకు అవకాశం ఉందనేసి మేము కోర్టుకు పోయి లీజ్ అగ్రిమెంట్ పైన మేము ఉన్నాము. ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము ఫైట్ చేస్తున్నాము. పొజిషన్ 3 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి, ఈ బిల్డింగ్ సంబంధించి 4 కోట్ల రూపాయలు మేము ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాము. ఆ ఈఎంఐలు కూడా మేమే కడుతున్నాము. ఆయనకు ఎటువంటి సంబంధము లేదు ఈ హాస్పిటల్ తో. మేము ఆయనకు ఉన్నది ఓన్లీ రెంట్ మాత్రమే. లీజ్ మాకు ఇంకా 10 సంవత్సరాలు ఉంది. కానీ ఆయన ఈ దౌర్జన్యం చేస్తున్నా ఎవరు ఏమి పట్టించుకోకుండా ఉంటారు. నేను 3 రోజుల కిందట ఆయన ఇంటి దగ్గర ఆటోలో వెపన్స్ అన్ని 3 సంచులలో దింపినాడని చెప్పేసి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశానండి. సార్ నాకు ఇంటి దగ్గర నుంచి సమాచారం వచ్చింది, అతను 3 సంచులలో కత్తులు, కొడవళ్ళు, సుత్తులు, మొత్తం వెపన్స్ దించినాడు, మారణాయుధాలని. మరియు 3 రోజుల కిందట మా అన్న ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి సత్యనారాయణ రెడ్డి అనుచరుడైనటువంటి చియేడు సాయినాథ్ రెడ్డి ఫోన్ చేసి, ఇక వాళ్ళ సంగతి అయిపోయింది, వాళ్ళకేం లేదు, ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి, దీంట్లో ఎవరేం లేరు, వాళ్ళని ఏమైనా
చేస్తారని చెప్పినాడు. ఈ విధంగా కూడా మాకు బెదిరింపులు జరిగినాయి. 2 రోజుల కిందట తపోవనం హరి అనేసి ఆర్ఎంపీ డాక్టర్ అండి, ఆయన్ను కోర్టు ఆవరణలోకి సత్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి పిలిపించుకొని మేము మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకులను వాళ్ళను రఘును శ్రీలతను శ్రీనివాసరావును చంపేస్తాను, మర్యాదగా హాస్పిటల్ నాకు ఇచ్చి పొమ్మని చెప్పండి, లేదంటే నేను ఏ విధమైన దౌర్జన్యంగా చేస్తానని పక్కన కూర్చోబెట్టుకొని కూడా ఫోన్ చేసి పిలిపించుకొని ఈ విధంగా జరుగుతుంది, నేను చంపడానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, నేను హాస్పిటల్ వదలను అనేసి బెదిరించినాడు. ఆ విషయం హరి వచ్చి మాకు చెప్పినాడు. నేను మళ్ళీ నిన్న కూడా సాయంత్రము 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి సిఐ గారికి జరిగిన విషయం చెప్పినాను. సార్ ఇట్లా పిలిపించుకొని చెప్పినారు, అతను వెపన్స్ తీసుకొని ఉన్నాడు, మారణాయుధాలతో మా మీదకి వస్తాడని కూడా చెప్తున్నాను. ఉదయం బిల్డింగ్ లో నేను పూజ చేసుకొని లోపల ఉన్నానండి, ఈ విధంగా వచ్చి అతను దౌర్జన్యంగా చేస్తాడు, నన్ను వెంటబడినాడంటే చంపడానికి మారణాయుధాలతో సత్యనారాయణ రెడ్డి అతని అనుచరులు. ఈ విధంగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒక మహిళా న్యాయవాదిగా నాకు కోర్టు తరపున కూడా మా న్యాయవాదులందరూ సహకరించాలని, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇంత దారుణం జరుగుతా ఉంటే ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో ఏం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక న్యాయవాదికి 3 సంవత్సరాలుగా మేము ఎస్పీ గారికి 2 సార్లు స్పందనాలు పెట్టాము. గత 3 సంవత్సరాలలో స్పందనలో 3 కంప్లైంట్లు ఇచ్చినా పోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా పైన దౌర్జన్యం చేశారే గాని సత్యనారాయణ రెడ్డి పైన ఒక్క కేసు కూడా బుక్ చేయలేదండి. ఇదే విధంగా లాస్ట్ 2 సంవత్సరాలలో బిల్డింగ్ లో దౌర్జన్యం చేసి పగలగొట్టే గాని ఒక్క కేసు అతని మీద కట్టలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులంతా అతనికి సపోర్ట్ చేసినారు. మేము కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి మాకు అన్యాయం చేసినారే కానీ న్యాయం జరగలేదు. మేమేమి దౌర్జన్యంగా లేవండి, మేము 70% షేర్ హోల్డర్స్, దీంట్లో బిల్డింగ్ ఓనర్స్ మేము. లీజ్ మాకు 10 సంవత్సరాలు లీజ్ ఉంది. ఏ విధంగా మాకు న్యాయం జరగాలో మీరే చెప్పండి. ప్రజలకు న్యాయం చేయమని నేను గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని అందరినీ వేడుకుంటున్నానండి. వైఎస్ఆర్సీపీలో మాకు ఇంత దౌర్జన్యం జరిగింది, ప్రతి ఒక్క నాయకులను కూడా కాళ్ళు పట్టుకొని కూడా ముక్కినాము. సార్ మాకు న్యాయం చేయండి, మేము వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయం లేదు వాళ్ళకు, దయచేసి సహాయం చేయమని కోరగా ఎవ్వరే కానీ స్పందించలేదండి. మీరు ఏదన్నా ఉండగానే అతను చంపుతాడు, అతను దౌర్జన్యపరుడు, సత్యనారాయణ రెడ్డి మిమ్మల్ని చంపుతాడు, దౌర్జన్యపరుడు రాజీ కాండేనే చెప్పినారు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు కోర్టులో ఉంది అని ఎవ్వరు కూడా చేయలేదు. నేను ఎస్పీ గారికి విన్నపించుకున్నాను, సార్ లీజ్ అగ్రిమెంట్ ఉంది, పొజిషన్ లో మేము ఉన్నామండి, మాకు ఏదైనా సహాయం చేయమంటే ఎస్పీ గారు కూడా స్పందించినారు. మేము దాని ప్రకారంగానే మేము పొజిషన్ లో ఉండి ఈ కార్యక్రమం చేసుకుని అంతా చేసుకుంటుంటే ఇంత దౌర్జన్యం చేసినారు. దయచేసి మాకు న్యాయం చేయమని ఎస్పీ గారిని వేడుకుంటున్నానండి, మా మన్నించండి సార్.